హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ వీడియో, చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏంటి స్పెషల్స్, ఏం స్పెషల్స్ చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే ఈరోజు మండే అండి, ఇది మండే వ్లాగే. మార్నింగ్ వరకు చేసిందంతా ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు వీడియో అనేది. సో ఈరోజు పొద్దున్నే లేవంగా చేసిన ఫస్ట్ పని ఏంటంటే డోర్ మ్యాట్స్ నైట్ వాషింగ్ మిషన్ పెట్టేశాను. అవి ఫస్ట్ ఆరేసి నెక్స్ట్ డ్రమ్ క్లీనింగ్ పెట్టేశాను. డోర్ మ్యాట్స్ వేసిన వెంటనే నేను డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టేస్తాను అనమాట. బేకింగ్ సోడా కొంచెం, సర్ఫ్ కొంచెం వేసేసి అది పెట్టేస్తాను డ్రమ్ క్లీనింగ్. మీరు చూసినట్టయితే నేను అక్కడ డోర్ క్లోజ్ చేయలేదు వాషింగ్ మిషన్ది. అది అనే ఎర్రర్ వచ్చిందనమాట. మళ్ళీ చూసి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి వచ్చాను. ఇంకా నెక్స్ట్ వెంటనే 2 పొయ్యిల మీద 1 ప్యాకెట్ అయితే పాలు పెట్టేశాను. ఒకటైతే కర్డ్ కండి, పెరుగుకి పెట్టాను. ఇంకొక ప్యాకెట్ అయితే పన్నీర్ చేద్దామని పెట్టాను విడివిడిగా. ఇంక ఈలోపే నైట్ క్యాబేజ్ తీసుకొచ్చారు మా హస్బెండ్. క్యాబేజ్తో వెరైటీ చేద్దామని, క్యాబేజ్ మంచూరియన్ చేస్తాం కదా మనం, ఓన్లీ క్యాబేజ్తోనే చేస్తున్నాను అనమాట. ఇంకా కావాలంటే మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మనా షెఫ్ ఛానల్లో చూశానండి, ఆవిడ క్యాబేజ్తోనే సూపర్గా చేశారు, సాసెస్ ఏమీ లేకుండా. అందుకోసమని ఇది చేస్తున్నాను. ఇంకా చూడండి వీడియోలో ఎవరి కోసం ఎందుకు అని చెప్తాను. మా చెల్లి వస్తుందండి యూఎస్ఏ నుంచి మా చెల్లి వస్తుంది. ఈరోజు 3:30కి వస్తుంది అనమాట. ఈరోజు ఈవినింగ్ 3:30కి వస్తుంది. ఇంకా తన ఫ్లైట్ అయితే 3కి ల్యాండ్ అయిపోతుందండి. లగేజ్ అంతా తీసుకొని బయటకు వచ్చేసరికి 3:30 3:40 అవుతుంది కదా. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి 3కి వస్తా అన్నారు. 3కి వచ్చాక మేము స్టార్ట్ అవుతాము. మాకు జస్ట్ రింగ్ రోడ్ ఎక్కితే సరిపోతుందండి, ఇంటికి దగ్గరే కాబట్టి మాకు కూడా 40 మినిట్స్ సరిపోతుంది వెళ్ళడానికి. లేదంటే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి కదా. ఇంకా క్యాబేజ్ అయితే కట్ చేసేస్తున్నాను మంచూరియా చేయడానికి. మొన్న 3 మంత్స్ బ్యాకే అండి తను రిటర్న్ వెళ్ళింది యూఎస్ఏ. తను వచ్చినప్పుడు 3 మంత్స్ ఉండింది. నవంబర్లో వెళ్ళారు తన హస్బెండ్. ఇంత సడన్గా రావడానికి ఏంటి అంటే వాళ్ళ ఇన్లాస్కి హెల్త్ కొంచెం బాగాలేదండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తిని రావాల్సి వస్తుంది చూసుకోవడానికి అని చెప్పేసి. అందుకని తను వస్తుంది. 10 డేస్ బ్యాకే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకుంది. ఇంకా అప్పుడే మా పాపకి బట్టలు కూడా ఆర్డర్ పెట్టిందంట ఆన్లైన్లో. బట్టలు ఒకటే తీసుకొస్తుందని, ఈసారి ఏం తేవట్లేదు అనింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పోయినసారి చాలా తీసుకొచ్చిందండి. అలా అయితే షాపింగ్ చేసేసింది. ఆ వీడియోస్ షార్ట్ రూపంలో ఉంటాయి. తను వచ్చినాక నేను ఫుల్ లెంత్ వీడియోస్ తీయాల్సిందేమో, బట్ అప్పుడు ఇంత వ్లాగింగ్ ఛానల్ ఇంత ఫ్రీక్వెంట్గా చేయట్లేదు. అప్పుడు కొంచెం షార్ట్స్ లాగే ట్రై చేశాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను అప్పుడు ఏం షూట్ చేయలేదు. ఈసారి కుదిరితే చూపిస్తాను ఈవినింగ్ ఏం తీసుకొచ్చింది ఏంటి అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ పన్నీర్ మేకర్ ఒకటి కొందామని చూస్తున్నాను. అది 600 అట్లయితే ఉంది అమెజాన్లో. బుక్ చేయాలా వద్దా అని చూస్తున్నాను. ఎందుకంటే పన్నీర్ నేను ప్రతిసారి ఇంట్లోనే చేస్తానండి. అది ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ప్రతిసారి కర్చీఫ్లు తెచ్చి కింద జల్లెడ పెట్టి ఇవన్నీ ఇబ్బంది లేకుండా, దాని మీద ఏమైనా వెయిట్ పెట్టి ఇలాంటివి ఏం లేకుండా పన్నీర్ మేకర్ అయితే ఈజీగా ఉంటుంది కదా. పోయినసారి మా చెల్లి వచ్చినప్పుడు అన్నాను చెరొకటి కొనుక్కుందామా అని. అదేమో ఎందుకు, నేను ఎటు చేయను, నువ్వు చేస్తావు కానీ ఎందుకు ఇలాగ ఈజీగా చేసేస్తున్నావు కదా అంటుంది. ఇట్లా ఒక ప్యాకెట్ అయితే పర్లేదండి. ఎవరైనా వచ్చినప్పుడు 2 ప్యాకెట్స్ అట్లా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొత్త ఇంట్లోకి వెళ్ళేలోపు తీసుకుంటాను, లేదంటే ఈలోపే తీసుకుంటాను అనమాట. చూస్తున్నాను ప్రైస్ ఏమన్నా కొంచెం తగ్గినప్పుడు, ఆఫర్స్ అలా ఏమైనా పెట్టినప్పుడు డెఫినెట్గా అది కూడా తీసుకోవాలి. ఇంకా తను వస్తున్న రీజన్ అయితే ఇదన్నమాట. ఇంకా ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. తన కోసమని మంచూరియా చేస్తున్నాను. సాసెస్ ఏమీ లేకుండా. తను ఇష్టపట్టలేదు బయట ఫుడ్, తను కూడా ఏం తినట్లేదు అనమాట. ఇంకా పన్నీర్ కూడా మా హస్బెండ్ అసలు తినరండి, నేను కొంచెం తింటాను తన కోసమే. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను. మా బాబాని స్కూల్ నుంచి వచ్చాక మేము లంచ్ చేసేసాక ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నాన్ చేద్దాం అనుకుంటున్నాను, బటర్ నాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానిలోకి పన్నీర్ బటర్ మసాలా బాగుంటుంది కదా. బటర్ నాన్ ఏంటి అనుకుంటారేమో. తను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకెళ్తున్న ఫుడ్ అండి మంచూరియా. అంటే ఆకలేస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ ఫోన్ చేసింది పాపం ఎయిర్పోర్ట్లో. తను అబుదాబీలో ల్యాండ్ అయినప్పుడు కాల్ చేసింది ఎయిర్పోర్ట్ నుంచి, ఫుడ్ అస్సలు బాగాలేదే, ఏమన్నా మంచిగా చెయ్యి కర్రీస్ అని. ఇంకా అందుకని చెప్పేసి మంచూరియా ఏమో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళటానికి అనమాట. ఎయిర్పోర్ట్కి మంచూరియా తీసుకెళ్ళి రాగానే పన్నీర్ బటర్ మసాలా, స్నానం చేసి రాగానే పన్నీర్ బటర్ మసాలా నాన్ అయితే పెడతాను. అలా 5 అలా అయిపోతుంది కదా. ఇంకా అది తిన్నాక ఇంకేమైనా తింటాను అంటే అప్పుడు తనకి నచ్చినవి చేస్తాను. లేదు అంటే నేను సింపుల్గా సాంబార్ రైస్ మొన్న చేశాను కదా, అది సూపర్ వచ్చింది, బాగా నచ్చింది నాకు. అలా అయితే సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇవాళ ఎక్స్ట్రా పని ఉంది కదండి కొంచెం.
హాట్ వాటర్ మా హస్బెండ్కి ఇవ్వడానికి వెళ్ళకుండా రమ్మని చెప్పాను. కొంచెం ఇక్కడే పని ఉంది కదా, అటు వెళ్తే పప్పు మాడిపోతాయేమో ఈ పల్లీలు అని చెప్పేసి ఆయనే వచ్చి తీసుకెళ్ళమన్నాను. ఆయన వచ్చేసి ఏం చేస్తున్నావు అన్నారు. వస్తే నేను ఇక్కడ పులిహోర చేస్తున్నాను, టిఫిన్కి చపాతీ చేస్తానండి, కర్రీ ఉంది చికెన్ కర్రీ, అది బాక్స్లో పెడతాను అంటే ఆయన అందుకొని వద్దు వద్దు పులిహోరే బాక్స్లో పెట్టేసేయి, నేను దోశను చపాతీ ఇప్పుడు దోశ చికెన్ కర్రీ ఇప్పుడు తింటాను అని చెప్పారు. నాకు కూడా ఓకేలే అనిపించింది, ఎందుకంటే నేను ఇంక అప్పటికి చపాతీ పిండి కలపలేదు. సో ఇక్కడ నాకు అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇంకా సరే అని అటు అటు అయింది, ఇట్స్ ఓకేలే అనుకున్నాను. తను వచ్చి ఒక్కరోజే ఉంటుందండి. గన్నవరంకి తను వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కొంచెం కాస్ట్ ఉన్నాయంట, అందుకని ఇక్కడికి వస్తుంది. లేదంటే డైరెక్ట్గా అటే వెళ్ళిపోయేది. అది ప్రాబ్లం కాదండి, ఇవాళ వస్తుంది, నైట్ ఒకటి ఉండి మార్నింగ్ వెళ్ళిపోతుందంట. నేను ఒక్క పూటన్నా ఉండవే అన్నాను. ఉండవే అంటే వచ్చిన పని వేరు కదా అంది. అవునులేండి కరెక్టే, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా నేను కూడా సరేలే అన్నా. కానీ కొంచెం బాధ అయితే ఉండింది, రాగానే ఒక పూటకే వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోతా అంటుంది. పులిహోర ఒకటే పెడుతున్నానండి ఈరోజు, స్నాక్స్ కూడా ఇంకేం పెట్టట్లేదు. ఆయన ఆల్రెడీ 3కి వచ్చేస్తానని చెప్పారు కదా, ఇంకా నేను ఈ మంచూరియా చేస్తున్నాను, ఏదో ఒక స్వీట్ ఉంటుంది ఇంకా అలా అని, ఇంకా అందుకని కొంచెమే పెడుతున్నాను, ఇంకా సరిపోతుంది ఆయనకి. 3కి రాగానే మేము స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంక ఈలోపు నేను కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఆఫ్టర్నూన్ ఆ వ్లాగ్ నేను రేపు రిలీజ్ చేస్తాను అండి. వచ్చిన తర్వాత ఏం చేసాము, తన్ని ఎయిర్పోర్ట్లో ఎట్లా రిసీవ్ చేసుకున్నాము, ఇవన్నీ నేను రేపటి వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఏం తీసుకొచ్చింది అనే వీడియో కూడా షూట్ చేయాలని ఉంది. తను అడిగి తను కనిపిస్తాను అంటే షూట్ చేస్తాను. ఆల్రెడీ తనకు అలా ఏం లేదండి, కనిపిస్తుంది, అదేం ప్రాబ్లం లేదు, తను హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను క్యాబేజ్ మంచూరియా చేద్దాం అనుకున్నాను కదా, హాల్లోకి హాట్ వాటర్ తాగడానికని వెళ్ళాను అనమాట. మా హస్బెండ్తో చెప్పాను ఇట్లా నేను మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను, మన షెఫ్ ఆవిడ చూపించారు సాసెస్ ఏమీ లేకుండా అని చెప్పి. సరే ఆయన ఏం చేశారంటే నేను కూడా చూస్తాను ఆగు అని చెప్పేసి, ఆయన ఒక ఫామ్ హౌస్లో చేస్తారండి, ఆయన వీడియోస్ చూస్తారు మా హస్బెండ్. ఆయన చూపించినట్టు ఇలాగే చేస్తావా అని అన్నారు. చేస్తానులేండి, ట్రై చేస్తాను, వస్తుందిలే బాగానే అని అన్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళినా చేస్తానులే, కొంచెం నిదానంగానే మంచిగా చేస్తాను అన్న. ఇంకా ఆయన అయితే లేదు లేదు నువ్వు సరిగ్గా చేస్తావో లేదు, నేను చూపిస్తాను, నేను చెప్తాను ఎట్లా చేయాలి, నువ్వు అట్లా చెయ్యి అన్నారు. సరే అన్నాను. సరే అని కిచెన్లోకి వచ్చాము. వచ్చినాక ఇంకా నేను హాట్ వాటర్ తాగుతున్నాను కదా, తాగుతూ ఉంటే ఇంకా ఆయన అందుకొని సరే చేసి పక్కన పెట్టేద్దాము, అంటే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేద్దాము, తర్వాత నువ్వు సాసెస్ వేసుకో, మన స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూడా అట్లాగే చేస్తారు కదా, పొద్దున పూట చేసుకొని వస్తారు వాళ్ళు, సాసెస్ అప్పటికప్పుడు వేసిస్తారు, బాగానే ఉంటాయి కదా వేడిగా అన్నారు. సరే అది కరెక్టే కదా అనిపించింది. ఇంకా ఏంటంటే ఆయన ఫీలింగ్, నేను ఒక్కదాన్నే ఉంటే సరిగ్గా చేయను, ఆయన ఉంటే బాగా చేస్తాను అని. అలాగే ఇక్కడ 3 రౌండ్లు వేసానండి నేను ఆయిల్లో. డీప్ ఫ్రైకి మంచూరియా 3 టైమ్స్ అయితే వేసాను. ఫస్ట్ టైం ఆయన ఉన్నారు పక్కన, ఇంకా సెకండ్ టైం నేను అది ఆయిల్ వేసేటప్పుడు మా పాపని నిద్రలేపడానికని వెళ్ళారనమాట. అవి పెద్ద వేసానంట, ఆ రీజన్ అయితే చెప్పారు. పెద్ద వేయడానికి రీజన్ ఏంటంటే అండి, నా చేతికి అవి అతుక్కుపోతుంది, అది రావట్లేదు, పిండి విడిపోయి చేతి నుంచి పడట్లేదు అనమాట. అక్కడ ఆయిల్ కూడా వేసుకున్నాను, ఆయిల్తో రబ్ చేసి వేస్తున్నా, ఏమవుతుందో మరి నాకు ఎందుకు అట్లా అయిందో కానీ అది రావట్లేదు అనమాట. ఇంకా పిండిలో ఏమన్నా కొంచెం ఎక్కువ కలపాలా అనేది నాకు తెలియలేదు, నేను ఎప్పుడు వేయలేదండి ఇలా మంచూరియా లాగా. మనం క్యాబేజ్ పకోడీ అని చేసుకుంటాం కదా, అవైతే మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటాము, బాగా వస్తాయి. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఇంకా అలా పేర్లు పెట్టారనమాట, ఇంకా ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి చేశాను. ఇంకా కొంచెం క్యాబేజ్ మిగిలిందండి, డబ్బాలోకి తీసి పెట్టాను, అక్కడ కనిపిస్తున్న డబ్బా అదే అనమాట, దాని నిండా ఉంది. ఇంకా మా చెల్లి వచ్చాక నేను సాంబార్ రైసాను, మళ్ళీ అది పకోడీలాగా వేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా మేము మనకి రేపు మ్యారేజెస్ దగ్గర పెడతారు కదా క్యాబేజ్ 65 పకోడీ, అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తను వచ్చినాక అడిగి చేస్తాను అనమాట. ఇంక ఈలోపు టైం అయిపోతుంది, ఇంక ఇట్లా కాదు, అప్పటికి 8:45 అయిపోతుందండి టైం అయితే. 9:30కి వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు నేను వేయడం. మా పాప లిటరల్లీ హాఫ్ అన్ అవర్ పైన తింటుంది. ఇంకా అట్లా అనుకొని ఇంకా టైం అయిపోతుందని ఇంకా గబగబా హడావుడైపోతుంది. ఇంకా 3వ రౌండ్ పక్కన ఉన్నాయి, డీప్ ఫ్రై అవుతున్నాయి అవి. ఇంకా దీనిలో రాగి పిండి అయితే కలిపేసి, ఇంకా మా పాపకి అయితే ఎగ్ దోశ వేసేసాను, రాగి పిండి ఎగ్ దోశ. మా పాపకి మాకేమో ఉట్టి రాగి పిండి దోశ అను చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ పక్కన వేడి పెట్టేశాను, ఇంకా అది వేడవుతూ ఉంది, కొంచెం వాటర్ అయితే పోసి వేడి చేస్తున్నాను దాంట్లోకి.
ఇంకా నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను. దానిలోకి మొన్న నేను టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే బయట పెట్టేసాను అనమాట. ఇంక ఇట్లాంటివి చాలా బయట పెట్టుకున్నానండి. నెయ్యి డబ్బాలో నెయ్యి అయిపోయింది, అది బయట పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బా బయట పెట్టుకున్నాను. ఇట్లా ఈ పక్కన గట్టు మీద అయితే చాలా ఉన్నాయి. ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఇక చెప్పవసరం లేదు, పొద్దున్నుంచి వేస్తానే ఉన్నాను. ఈరోజు మా మేడి పాప ఏమనుకుంటుంది. దీంతో పాటు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నానండి. ఈరోజు ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసేసాను, ఫ్రిడ్జ్ టూర్ చేద్దామని మా చెల్లి వచ్చినాక. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. చూసారా, బాగానే వచ్చాయి కదా. మా ఆయన మరి ఎందుకు పేర్లు పెడతారు, అందరూ ఇలాగే ఉంటారు, మా ఆయన ఇలా ఉంటారు నాకేం తెలియదు. కానీ బాగా వచ్చాయండి, క్రిస్పీగా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ దోసపిండి డబ్బాలో కూడా లాస్ట్లోకి వెళ్ళిపోయిందండి, పెద్ద డబ్బాలో. ఇక అందుకని చిన్నదానిలోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మా చెల్లి కాల్ చేసింది, మంచిగా ఏమన్నా కర్రీస్ చేయవే, ఫుడ్ అస్సలు బాగాలేదు ఫ్లైట్లో అని చెప్పేసి. ఇంకా నేను ఇలా అనుకుంటున్నానని చెప్పలేదు అనమాట, కొంచెం సర్ప్రైజ్లా తీసుకెళ్దాంలే అని చెప్పేసి. సరే చేస్తాలే, ఏం కావాలి ఏంటి అన్న, ఏదో ఒకటి చేసేవే బాబు, అస్సలు బాగాలేదు ఫుడ్ అంది. సరే చేస్తాలే అన్నా కానీ ఇది అని చెప్పలేదు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ వీడితో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మధ్యాహ్నం ఏం చేశాను, వెరైటీస్ ఎట్లా చేశాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎలా రిసీవ్ చేసుకున్నాను అనేది రేపటి వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.